హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జీవశాస్త్రం అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏపీడిఎస్సి అండ్ టీఎస్డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, బయాలజీ అనే పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది. బయాలజీ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? జీన్ లామార్క్. నెక్స్ట్ క్వశ్చన్, జీవశాస్త్రం గురించి లిఖితపూర్వక సమాచారం మొదటిసారిగా ఎవరి నుండి లభించినది? ఎవరి నుండి లభించింది లిఖితపూర్వక సమాచారం? అరిస్టాటిల్ మరియు గేలెన్ నుంచి లభించింది. నెక్స్ట్, శాస్త్రానికి చీకటి యుగంగా పేరొందిన కాలం అంటే జీవశాస్త్రానికి ఏది చీకటి యుగంగా పేరొందింది అంటే క్రీస్తు పూర్వం 500వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 15వ శతాబ్దం మధ్య కాలాన్ని జీవశాస్త్ర చీకటి యుగంగా పేర్కొంటారు. నెక్స్ట్, పూర్వకాలంలో ఇన్సులిన్ను దేని నుంచి సేకరించేవారు? పూర్వకాలంలో ఇన్సులిన్ను దేని నుంచి సేకరించేవారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. పందుల నుంచి సేకరించేవారు. నెక్స్ట్, జీవశాస్త్ర పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవ పితామహుడు ఎవరు నాన్న? ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు లూయి పాశ్చర్. నెక్స్ట్ క్వశ్చన్, ల్యూవెన్హుక్ గుర్తించిన బ్యాక్టీరియాల ప్రాముఖ్యాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. యాంటనీ ల్యూవెన్హాక్ కనుగొన్న బ్యాక్టీరియాల గురించి ప్రాముఖ్యాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? లూయి పాశ్చర్. నెక్స్ట్, సహజ జలాలలో, రక్తంలో, దంతాల పాచిలో, మల విసర్జితాలలో సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. మన రక్తంలో, లాలాజలాల్లో, మల విసర్జితాలలో సూక్ష్మజీవుల ఉనికిని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతారు. అందరూ సూక్ష్మజీవులు అనగానే లూయి పాశ్చర్ అని రాస్తారు, కానీ ఆన్సర్ ఏంటిది? యాంటనీ వాన్ లీవెన్హుక్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, సర్ రోనాల్డ్ రాస్ మలేరియాపై ఎక్కడ పరిశోధనలు నిర్వహించారు? ఎక్కడ? హైదరాబాద్లో. నెక్స్ట్, పరిస్థానిక ఫలితీకరణం అనే పద్ధతిని కనుగొన్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు? పంచానన్ మహేశ్వరి. నెక్స్ట్ క్వశ్చన్, పాల్గెట్టి అవార్డు ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అందుకున్నవారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ. నెక్స్ట్, హరిత విప్లవం ఈ క్రింది వాడకంతో దగ్గర సంబంధం కలిగి ఉంది. దేనితో సంబంధం కలిగి ఉంది? ఏ, కొత్త క్రిమి సంహారక మందులు, బి, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, సి, కొత్త రకం రసాయన ఎరువులు, డి, పైవన్నీ. సో ఆన్సర్ వచ్చేసి డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, అణుజీవ శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త ఎవరు? వాట్సన్ మరియు క్రిక్. నెక్స్ట్, డాక్టర్ వై సుబ్బారావు దేని కనుగొన్నారు? టెట్రాసైక్లిన్ని కనుగొన్నది ఎవరు? డాక్టర్ వై సుబ్బారావు. నెక్స్ట్, పాశ్చర్ పరిశోధనలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఏ, పాశ్చరైజేషన్, బి, రేబిస్ వ్యాధి టీకా, సి, సూక్ష్మజీవశాస్త్రం, డి, ఎరిథ్రోమైసిన్. సో పైన 3 కూడా పాశ్చర్ కనుగొన్నాడు, ఎరిథ్రోమైసిన్ ఒకటి కనుగొనలేదు. నెక్స్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్, అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు ఎవరు? ఎల్లాప్రగడ సుబ్బారావు. నెక్స్ట్, జన్యు స్మృతిని వెలుగులోకి తెచ్చినది అరగోవింద్ ఖొరానా. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నానా. నెక్స్ట్, వివృత బీజాల శిలాజాల మీద ప్రయోగాలు చేసింది ఎవరు? బీర్బల్ సహానీ. నెక్స్ట్, సంకరజాతి చెరుకు పంట మీద ప్రయోగాలు చేసింది టిఎస్ వెంకట్రామన్. నెక్స్ట్ క్వశ్చన్, జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ పద్ధతిని మొదటిసారిగా ప్రవేశపెట్టినది ఎవరు? విలియం హార్వే. నెక్స్ట్, డిఎన్ఏ ద్వికుండలి నిర్మాణం కలిగి ఉంటుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? వాట్సన్ మరియు క్రిక్. నోబెల్ బహుమతి పొందినవారు వాట్సన్, క్రిక్, రాస్ అండ్ ఖొరానా. నెక్స్ట్, మైక్రోస్కోప్ వాడకాన్ని నిర్దేశించిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు? యాంటనీ వాన్ లీవెన్హుక్. నెక్స్ట్, పోషకాహారాల గురించి పరిశోధన జరిపే సంస్థ జాతీయ పోషకాహార సంస్థ. ఇది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది. నెక్స్ట్, ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సిసిఎంబి ఎక్కడ కలదు? సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్, ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది? పూణేలో ఉంది. నెక్స్ట్, సముద్ర జంతువులపై శాస్త్రీయ అన్వేషణ జరిపే సంస్థ ఏంటిది? ఎన్ఐఓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. నెక్స్ట్,
మన దేశంలో ఉష్ణమండల పంట మొక్కల మీద పరిశోధన చేస్తూ వాటి జీవ పదార్థ నిల్వకు తోడ్పడుతున్న అంతర్జాతీయ సంస్థ ఏంటిది? ఇక్రిసాట్. నెక్స్ట్, కణ నిర్మాణం దాని విధులపై పరిశోధన నిర్వహిస్తున్న సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది, అంటే తెలంగాణలో. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వృక్ష పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? లక్నోలో ఉంది. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. నెక్స్ట్, జాతీయ వరి పరిశోధనా కేంద్రం ఎక్కడ కలదు? కటక్లో ఉంది. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ఎక్కడ కలదు? మనీలా, ఫిలిప్పీన్స్లో కలదు. నెక్స్ట్, ఐసీఎంఆర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఐసీఎంఆర్ అంటే ఏంది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, ఐఐఎస్ఆర్ ఎక్కడ ఉంది? లక్నోలో ఉంది. సారీ నాన్న, లక్నోలో ఉంది. ఐఐఎస్ఆర్ అంటే ఏంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? లక్నోలో ఉంది. నెక్స్ట్, సిఐసిఆర్ ఎక్కడ ఉంది? నాగ్పూర్లో ఉంది. అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? నాగ్పూర్లో ఉంది. నెక్స్ట్, ఎన్ఐఓ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? గోవాలో ఉంది. నెక్స్ట్, అనువంశికతకు సంబంధించిన శాస్త్రాన్ని ఏమని పిలుస్తాము? జన్యుశాస్త్రం అని పిలుస్తాము. నెక్స్ట్, జీవులలో గుడ్డు దశ నుండి ప్రౌఢ దశ వరకు జరిగే పెరుగుదల అభివృద్ధి గురించి తెలిపే శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు, జంతువులు శరీర అంతర్నిర్మాణాన్ని గురించి తెలిపే జీవశాస్త్ర విభాగాన్ని ఏమని పిలుస్తారు? శరీర నిర్మాణ శాస్త్రం అని పిలుస్తారు. నెక్స్ట్, జీవుల శరీర అవయవాలు అవి చేసే జీవక్రియల గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? శరీర ధర్మశాస్త్రం అంటారు. సో పైన చూడండి, మొక్కలు, జంతువుల శరీర అంతర్నిర్మాణం అంటేనేమో శరీర నిర్మాణ శాస్త్రం, శరీర అవయవాలు అవి చేసే పనులు అంటేనేమో శరీర ధర్మశాస్త్రం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, ప్రస్తుత జీవుల పరిమాణం తెలుసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రాన్ని ఏమని పిలుస్తాము? మనం వర్గీకరణ శాస్త్రం అని పిలుస్తాము. నెక్స్ట్, పరిశ్రమలలో జీవశాస్త్ర పద్ధతులను వాడటం అనేది ఏ ఆధునిక శాస్త్ర అధ్యయన పరిధిలోకి వస్తుంది? అంటే బయోటెక్నాలజీ పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరిశ్రమలలో జీవశాస్త్ర పద్ధతులను వాడటం అనేది ఏ ఆధునిక శాస్త్ర అధ్యయన పరిధిలోకి వస్తుంది? బయోటెక్నాలజీ. నెక్స్ట్, జీవావరణ శాస్త్రం అంటే ఏంటిది? జీవులు వాటి ఆవరణానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఏమని పిలుస్తాము? జీవావరణ శాస్త్రం అని పిలుస్తాము. నెక్స్ట్, పురాజీవశాస్త్రం అంటే ఏమిటి? గతించిన జంతువుల, వృక్షాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తాము? మనం పురాజీవశాస్త్రం అని పిలుస్తాము. నెక్స్ట్, అణుజీవశాస్త్రం అంటే ఏంటి? అణుజీవశాస్త్రం అంటే అణుస్థాయిలో అనువంశికత గురించి పరిశీలించడాన్ని అణుజీవశాస్త్రం అని పిలుస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.